హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ పెద్దగా కరెక్ట్ అవ్వకపోయినా సరే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే చాలా బాగా కరెక్ట్ అయ్యాయి. దీనికి రీజన్ మనం ముందు మాట్లాడుకున్నట్టు అవి చాలా ఓవర్ వాల్యుయేషన్స్ లోకి రన్ అయ్యాయి అండ్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా చాలా హైలో ఉన్నాయి. సో ఈ రోజు ఈ ఫాల్ లో టాటా పవర్ అయితే చాలా క్రూషియల్ లెవెల్స్ ని కట్ చేసి కింద అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం టాటా పవర్ ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలా, ఫర్దర్ గా లాంగ్ టర్మ్ ఏం చేయాలి, షార్ట్ టర్మ్ ఏం చేయాలి, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అసలు మనం టాటా పవర్ ఎందుకు ఇన్వెస్ట్ చేసామంటే మంత్లీ చార్ట్ లోకి వెళ్తున్నాను నేను క్లియర్ గా మీకు చూపించడం కోసం. సో 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 మంత్ అండ్ ఇక్కడ ఆరెంజ్ లైన్ వచ్చేసి 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ బ్లాక్ లైన్ వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ చూస్తున్నట్టు 2008 నుంచి దీని టాప్స్ ఏదైతే ఈ స్టాక్ ఒక లోయర్ హై ప్యాటర్న్ లో ఫామ్ అవుతూ గ్రాడ్యువల్ గా పడుతూ వచ్చిందో, సో ఈ ట్రెండ్ లైన్ అయితే టచ్ చేసుకుంటూ పడుతూ వచ్చింది. ఫిబ్రవరి 2021 లో ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసినప్పుడు అరౌండ్ 80 లెవెల్స్ లో నేను ఎంటర్ అయ్యాను అండ్ అరౌండ్ ఇక్కడ 120 లెవెల్స్ లో మన ఛానల్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్టాక్ హ్యూజ్ ర్యాలీతో ఆల్మోస్ట్ హై ఆఫ్ 300 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫాల్ అయ్యి ఒక టైట్ కన్సాలిడేషన్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ 200 నుంచి 270 లెవెల్స్ మధ్యలో బాగా కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది. సో ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం మనం వీక్లీ చార్ట్కి వెళ్దాం. సో ఇది వీక్లీ చార్ట్, ఈచ్ క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకుంటే, ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసిందో అప్పటి నుంచి ఎప్పుడూ కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసి కిందకి అయితే రాలేదు. ఇనీషియల్ గా 200 లెవెల్స్ ని సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి కూడా లేదు. బట్ ఇప్పుడు 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి అండ్ ఇవాళ దాన్ని బ్రేక్ చేసి కింద అయితే క్లోజ్ అయింది. బట్ మనం వీక్లీ చార్ట్ చూస్తున్నాం. సో వీక్లీ క్యాండిల్ లోపలికి క్లోజ్ అవుతుందా అంటే 200 అబోవ్ క్లోజ్ అవుతుందా లేదో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అబోవ్ క్లోజ్ అయితే స్టిల్ స్టాక్ అప్ ట్రెండ్ లోనే ఉన్నట్టు. ఒకవేళ వీక్లీ క్యాండిల్ కానీ 200 రూపీస్ కి కింద క్లోజ్ అయితే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయినట్టు స్టాక్ కి. అండ్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ పాయింట్ నుంచి రీసెంట్ దాని పాత్ ని జాయిన్ చేసుకుంటూ మనం వెళ్తే, సో ఎవ్రీ టైం ఈ ట్రెండ్ లైన్ అయితే కొంచెం సపోర్ట్ అయితే తీసుకుంది అండ్ ఇవాళ కూడా ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చింది. సో ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడం కోసం డైలీ చార్ట్కి వెళ్దాం. సో 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 డే. సో ఇక్కడ చూసినట్టు ఈవెన్ డైలీ చార్ట్ లో కూడా ఎప్పుడు కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకి అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్ గా పైకి సస్టైన్ పైకి వెళ్ళిపోయేది. అండ్ ఎప్పుడు కూడా డైలీ చార్ట్ లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేయలేదు. సో వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేయలేదు అండ్ డైలీలో 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం డైలీలో అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసి కింద క్లోజ్ అయింది. వీక్లీలో ఎలా అవుతుంది అనేది వీక్ ఎండింగ్ అంటే ఈ ఫ్రైడేకి చూడాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ ట్రెండ్ లైన్ అయితే క్లియర్ గా సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇంత రన్ తర్వాత ప్రతి స్టాక్ కూడా, సో మీరు చూసుకుంటే లో నుంచి అంటే కోవిడ్ లోస్ 25 లెవెల్స్ నుంచి 300 అంటే ఆల్మోస్ట్ 10x రిటర్న్ ఇచ్చింది. సో 10 టైమ్స్ రిటర్న్ ఇచ్చిన తర్వాత టాప్ నుంచి 50% అయితే ప్రతి స్టాక్ కరెక్ట్ అవుద్ది. సో రీసెంట్ ర్యాలీలో రన్ అయిన ప్రతి స్టాక్ కూడా ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఆర్ ఇప్పుడు బేర్ ఫేజ్ లో ఎలా పడుతున్నాయి మీరు చూసి ఉంటారు. ప్రతి స్టాక్, అది ఏ స్టాక్ అయినా సరే 30 to 50% అయితే కరెక్ట్ అవుతుంది. సో టాప్ 300 లెవెల్స్ నుంచి 50% నేనైతే కరెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సూనర్ ఆర్ లేటర్ స్టాక్ ఎలాగో బ్రేక్అవుట్ అయితే కిందకి ఇచ్చింది కాబట్టి నా ఒపీనియన్ లో ఖచ్చితంగా 150 లెవెల్స్ అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు 150 లెవెల్స్ అనేది చెప్పాలంటే, సో ప్రెసెంట్ అయితే ఈ లైన్ అయితే డిలీట్ చేస్తున్నాను. మంత్లీ చార్ట్ కి వెళ్తే ఏదైతే ఆల్ టైమ్ హైస్ 160 ఆ అరౌండ్ లెవెల్స్ ని బ్రేక్ చేసిందో అక్టోబర్ ఆ టైంలో, ఆ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఈ ఛానల్ యాక్టివ్ గా ఫాలో అయ్యారైతే ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఎప్పుడైనా ఒక స్టాక్ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా జంప్ అయిపోదు, దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసి జంప్ అవుతుంది. సో మంత్లీలో అంటే ఇంత హయ్యర్ టైం ఫ్రేమ్ లో దీన్ని ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేయలేదు కాబట్టి ఈ లెవెల్స్ ని అయితే రీటెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టాక్ ఈ లెవెల్ కి వచ్చే లోపలికి నా ఒపీనియన్ లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మంత్లీలో ఈ లెవెల్ కు రావచ్చు. అండ్ వీక్లీలో ఆల్రెడీ మీరు చూస్తే 160 లెవెల్స్ కి దగ్గరలో 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఈ స్టాక్ ఇలా గ్రాడ్యువల్ కిందకి వచ్చే లోపల 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ రావచ్చు. ఇమీడియట్ గా ఎలా ఫాలో అయిపోతుందా అంటే ఇమీడియట్ గా అని చెప్పలేను, బట్ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి 200 లెవెల్స్కి వెళ్ళి గ్రాడ్యువల్ గా 180కి పడి మళ్ళీ 190కి వెళ్ళి ఇలా గ్రాడ్యువల్ గా 160 లెవెల్స్ అయితే టచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. లేదు స్టాక్ పడాలి అనుకుంటే ఇప్పుడు మంచి బేర్ ఫేస్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఇమీడియట్ గా కూడా పడచ్చు.
సో ఓన్లీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే వీక్లీ క్యాండిల్ అనేది 200 అబోవ్ ఆర్ ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 204 అబోవ్ క్లోజ్ అయితే ఈ ట్రెండ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సో ఫర్ నో అయితే స్టాక్ అయితే బేరిష్ ట్రెండ్ లోకి రావడం స్టార్ట్ అయింది. సో షార్ట్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో దీన్ని ఎగ్జిట్ అయిపోవచ్చు. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వాళ్ళు ఈ లెవెల్ ని బాగా మానిటర్ చేసి ఒకవేళ బిలో క్లోజ్ అయితే ఆర్ ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ కోసం 190 బిలో క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే లాంగ్ టర్మ్ వెరీ వెరీ లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు అంటే లైక్ నేను ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ మీద ప్లే చేస్తాను, టాటా పవర్ చాలా బెటర్ గా పవర్ స్టేషన్ ఇన్స్టలేషన్స్ లో కానీ లేదంటే మల్టీ ఆర్డర్స్ కానీ రిసీవ్ అవుతున్నాయి సోలార్ సెగ్మెంట్ లో కానీ అలా అనుకుంటున్న వాళ్ళు అంటే నెక్స్ట్ నేను 5 years అలా ఇన్వెస్ట్ చేసి ఉంటాను అనుకుంటున్న వాళ్ళు ఈ పర్టికులర్ లెవెల్ ని మైండ్ లో పెట్టుకుని మళ్ళీ 150 లెవెల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఫ్యూచర్ లో రన్ అవ్వబోయేటప్పుడు టాటా పవర్ లో ఇంకా ఫర్దర్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. బట్ ఫర్ నౌ మీ పోర్ట్ఫోలియోలో అయితే ఇదైతే లాస్ లో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఇలా వచ్చి 160కి టచ్ అయ్యి ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ పైకి వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడన్నా స్టాక్ బుల్ రన్ లో ఉన్నప్పుడు ఎలా అయితే ఒక 6 months to 1 year స్టాక్ మంచి జర్నీ ఇస్తుందో బేర్ ఫేజ్ లో ఉన్నప్పుడు కూడా స్టాక్ ఖచ్చితంగా ఒక 6 months ఫాల్ కి కన్సాలిడేషన్ కి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఎలా లేదన్నా సరే 1 year పడుతుంది. మళ్ళీ ఈ హై లెవెల్స్ కి రావాలంటే ఈజీగా 2023 ఎండింగ్ కూడా అయిపోవచ్చు. సో అది మైండ్ లో పెట్టుకుని మీరు ఫర్దర్ గా ఈ స్టాక్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. సో నేను పర్సనల్ గా అయితే 80 లెవెల్స్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇది నాకు వెరీ 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 లాంగ్ టర్మ్ స్టాక్. సో ఒకవేళ 160 లెవెల్స్కి వస్తే మళ్ళీ నేను యావరేజ్ చేస్తాను ఇంకా. సో ఇది నాకు టాటా పవర్ మీద అనిపిస్తున్న ఓన్ వ్యూ. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఒకవేళ మీకు ఇది సెల్ అనిపిస్తేనే సెల్ చేయండి, అంతేగాని ఇది నా రికమెండేషన్ గా భావించి అయితే మీరైతే సెల్ ఎగ్జిట్ కాల్ అయితే తీసుకోవద్దు. కంపెనీ అయితే పవర్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అండ్ ఆల్సో టాటా గ్రూప్ లో వెరీ హైలీ ఫండమెంటల్ స్టాక్ విత్ హై పాజిటివ్ క్యాష్ ఫ్లోస్. సో అవన్నీ గుర్తుంచుకుని మీరైతే మీ డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ బేర్ ఫేజ్ లో మార్కెట్స్ మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి అన్ని కూడా నేను చెప్తాను క్లియర్ గా. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఒక షార్ట్ లో మెన్షన్ చేసినట్టు మార్కెట్స్ లో ఒక టెంపరీ అప్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పట్లో ఇమీడియట్ గా అప్ సైడ్ ర్యాలీ వేసేస్తుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.